హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సిస్టర్ నన్ను ఆయిల్ పెట్టిన హెయిర్ మీద హెయిర్ స్టైల్ కావాలని అడిగారండి. నాకు తెలిసిన హెయిర్ స్టైల్ మీకు చూపిస్తున్నాను. ముందుగా హెయిర్ అంతా చిక్కులు తీసుకోవాలి. మధ్యలో పాపిడి తీసుకొని 2 పార్ట్స్ కింద పెట్టుకోవాలి. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని ఫ్రంట్ ఇలా చిన్న పార్ట్ కింద తీసుకుని దీన్ని జడలినట్టుగా కొంచెం సగం వరకు అల్లండి. చిన్న పాయ తీసుకుని అది 3 కింద చేసి ఇలా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఇలా నెమ్మదిగా ఒక సగం దాకా అల్లి అలా వదిలేయండి. సగం దాకా అల్లి వదిలేస్తే లూజ్ అయిపోతుందేమో అనుకుంటారేమో. ఆయిల్ పెట్టాం కదా, అంత ఫాస్ట్గా లూజ్ అవుదండి, బాగానే ఉంటుంది. ఇంకోవైపు కూడా సేమ్ అలాగే చిన్న పాయ అంత హెయిర్ తీసుకుని జడలాగా అల్లి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా జడ అల్లుతాం కదా, ఆ జడలో ఈ పాయను పెట్టేసి నార్మల్ జడ ఎలా వేస్తామో అలాగే అల్లేయండి. ఇదిగో వీడియోలో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్లో చివరిలో రిబ్బన్ పెట్టండి. రిబ్బన్ పెట్టి చిన్న ముడిలా వేయండి ఊడిపోకుండా. నేను పెడుతున్నాను చూడండి. అలా ముడి వేసిన తర్వాత మీకు కిందకి కావాలి అనుకుంటే కిందకి ఒక పేట కట్టుకోండి, లేదు అంటే 2 పేటలు పైకి కట్టేసుకుంటే పిల్లలకి చిరాకు ఉండదు, మెడ మీద పడకుండా ఉంటుంది హెయిర్. నేనైతే 2 పేటలు పైకి కట్టేస్తున్నాను. ఇలా రిబ్బన్తో 2 సార్లు కట్టుకుంటే గట్టిగా ఉంటుంది, బిగించి. మరీ గట్టిగా కాదు. ఇగో కుర్చీ ఇలా పెట్టుకోవాలి. రిబ్బన్తో ఇలా కుర్చీ పెట్టుకుంటే చూడండి హెయిర్ స్టైల్ ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.